ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గురు శుక్రుల మధ్య ఉన్నటువంటి సంబంధము ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలియచేస్తాను. గురువు శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలైనప్పటికీ కూడా నైసర్గికంగా వారి యొక్క స్వభావంలో చాలా వ్యత్యాసం ఉంది. గురువు దేవతలకి గురుత్వం వహిస్తారు, ఆచార్యుడు. శుక్రుడు రాక్షసులకి గురువు. ఇలా భిన్నమైనటువంటి ప్రవృత్తులు ఉన్నటువంటి గణాలకి వీళ్ళు ఆచార్యకత్వం వహిస్తున్నారు. అయితే ఇద్దరు కూడా శుభ ఫలితాలని ఇస్తారు, శుభగ్రహాలుగానే చెప్పబడ్డారు. అయితే ప్రాక్టికల్గా మీరు హారోస్కోప్ అనాలిసిస్ చేసేటప్పుడు కనుక చూసినట్టయితే గురు శుక్ర సంబంధం కనుక సరిగ్గా లేకపోతే వారి యొక్క జీవితంలో ఎన్నో రకాలటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ వాళ్ళని మనం చూడొచ్చు. ఎందుకు అంటే గురు శుక్రుల స్వభావంలో ఉన్నటువంటి తేడా, అలాగే వారు ఇచ్చేటువంటి ఫలితాలు కూడా ఆ విధంగా ఉండడం వలన. గురువు దేవతలకి ఆచార్యుడు. ఎప్పుడూ కూడా నైతికత, సత్ప్రవర్తన, ధార్మికమైనటువంటి దృష్టి, ధర్మ మార్గంలో నడవడము, ఇటువంటి వాటిని ప్రబోధించేటువంటి ఆచార్యుడు బృహస్పతి. శుక్రాచార్యుడు భోగాలను ఎలా అనుభవించాలి, బలంతో అయినా సరే, బలప్రయోగంతో అయినా సరే, ఏదో ఒక రకంగా మనం సంపదలను ఎలా స్వాధీనం చేసుకుని మన ఆధీనంలో ఉంచుకోవాలి, ఇటువంటి ఒక లక్షణాలను ఇచ్చేవాడు శుక్రుడు. అందుకే శుక్రమహాదశలో కనుక భోగాలు అనుభవిస్తున్నట్టయితే దానివల్ల వ్యక్తి ఏ గుణపాఠాలు నేర్చుకోకుండా అప్పు చేసైనా సరే భోగాలు అనుభవించడము, ఇటువంటి స్థితిలో ఉంటాడు. ఇంత మౌలికమైనటువంటి తేడా ఉంది ఇద్దరు ఇచ్చేటువంటి శుభ ఫలితాల్లో. అందుకే గురువు శుభుడిగా ఉండి గురువు ఇచ్చేటువంటి ధనయోగాలు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తికి మంచి వ్యక్తిత్వాన్ని ఇస్తాయి. అతని ధర్మం కూడా ధర్మ మార్గంలో ధనం కూడా ధర్మ మార్గంలో సంపాదించేది ఉంటుంది. దానివల్ల తాను సుఖంగా ఉంటాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు. ఎప్పుడు కూడా 10 మందికి మేలుని చేస్తూ తాను కూడా పైకి ఎదిగేటువంటి లక్షణం ఉంటుంది గురువు ఇచ్చేటువంటి ధనయోగంలో. శుక్రాచార్యుడి విషయం చూసినట్టయితే ఆ వ్యక్తి తనకు కావలసినటువంటి భోగ విలాసాలను అనుభవిస్తాడు. దానివల్ల అతనికి ప్రయోజనం ఉండదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండకపోగా చాలా కష్టాలను కూడా ఇస్తారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి. ఇది శుక్రాచార్యుడి యొక్క ప్రవృత్తి. ఇక ఇద్దరి మధ్య సంబంధం ఏ రకంగా చూడొచ్చు? ఒకటి, ఇద్దరు కలిసి ఉండడము, అలాగే ఎదురెదురుగా ఉండడము, గురువు శుక్రుడు కేంద్ర కోణాల్లో ఉండడం, పరస్పర కేంద్ర కోణాల్లో ఉండడం, అలాగే షష్టాష్టకాల్లో ఉండడము. గురువు నుంచి శుక్రుడు 8వ ఇంట్లో లేదా 6వ ఇంట్లో ఉండడం. అలాగే 2-12 రిలేషన్, గురువుకి శుక్రుడికి 2-12 సంబంధం, అంటే గురువు నుంచి శుక్రాచార్యుడు 2వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో కానీ ఉండడము. అలాగే 3-11 రిలేషన్, గురువు నుంచి శుక్రుడు 3rd హౌస్లో కానీ 11th హౌస్లో కానీ ఉండడం. ఈ 3 అంటే 6-8, 2-12, 3-11 ఇవి కొంత ప్రాబ్లమాటిక్ రిలేషన్గా చూడాలి. వీటిల్లో మళ్ళీ 6-8 రిలేషన్ అన్ని రకాలుగా కూడా చాలా ప్రాబ్లమాటిక్ ప్లేస్మెంట్గా చెప్పబడింది. అయితే లగ్నం ఏంటి, ఆధిపత్యాలు ఏంటి గురువుకి శుక్రుడికి అనేది పక్కన పెట్టి మౌలికంగా గురు శుక్రులు కనుక కలిసి ఉన్నట్టయితే సమస్యలు అనేవి ఉంటాయి. 6-8 రిలేషన్లో కనుక ఉన్నట్టయితే సమస్యలు అనేవి ఉంటాయి. ఇక కలిసి ఉంటే ఎలా ఉంటుంది? ఎంత యోగాన్ని ఇచ్చినా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది కలిసినప్పుడు కావచ్చు, పరస్పర వీక్షణ ఉన్నప్పుడు. అలాగే కేంద్ర కోణాల స్థితిలో కూడా ఇద్దరి మధ్య కేంద్ర కోణ స్థితి ఉండి వారి మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే సమస్యలతో కూడినటువంటి యోగాన్నే ఇస్తారు. ఈ విధంగా మౌలికమైనటువంటి ఈ స్వభావాన్ని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఇక గురు మహాదశలో శుక్ర అంతర్దశ, శుక్ర మహాదశలో గురువు అంతర్దశ, ఇది ఎప్పుడూ కూడా కొంత ప్రాబ్లమ్స్ని ఇచ్చేటువంటి దశ అంతర్దశలుగా మనం తెలుసుకోవాలి. ఎంత రాజయోగం ఉన్నా, ఉదాహరణకి పొలిటీషియన్స్ చాలా మంచి పదవిలో ఉంటారు, అప్పుడు కూడా గురు మహాదశలో శుక్ర అంతర్దశ ఏదో ఒక రకంగా కొంత అసంతృప్తిని, కష్టాన్ని ఇస్తుంది. అలాగే శుక్ర మహాదశలో గురువు అంతర్దశ. ఇక గురువు శుక్రుడు నక్షత్రంలో ఉండడం, శుక్రుడు గురువు నక్షత్రంలో ఉండడం, ఇది కూడా కొంతవరకు అసంతృప్తితో రాజయోగాలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాలి. అదేవిధంగా గురు శుక్రుల పరివర్తన చెందడం కూడా కొంతవరకు
ఇదే కేటగిరీలోకి వస్తుంది. అంటే గురు శుక్రుల మధ్య సంబంధాన్ని ఇన్ని కోణాల్లో చూడొచ్చు. అదేవిధంగా ఒక్కొక్కసారి విపరీత రాజయోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే దుస్థానాధిపతులు దుస్థానంలో కనుక ఉంటే విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకి తులా లగ్నానికి గురువు షష్టాధిపతి అవుతాడు, 6th లార్డ్. అటువంటి గురువు కనుక వృషభంలో ఉంటే 8th హౌస్లో అది విపరీత రాజయోగం ఇస్తుంది. కానీ అదే సమయంలో తులా లగ్నానికి గురువు వృషభంలో ఉండి శుక్రుడు కనుక మీనంలో ఉంటే అంటే 6th హౌస్లో, అంటే 6th లార్డ్ 8thలో ఉన్నాడు, 8th లార్డ్ 6thలో ఉన్నాడు. అంటే 2 విపరీత రాజయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇంకా బలమైనటువంటి రాజయోగం ఉంది అని అనుకోవచ్చు. కానీ ఇలా ఈ 2 విపరీత రాజయోగాలు ఏర్పడినప్పుడు పరివర్తన అనేది జరిగింది. అంటే గురువింట్లో శుక్రుడు, శుక్రుడింట్లో గురువు. అప్పుడు ఈ విపరీత రాజయోగం క్యాన్సిల్ అవుతుంది. సో అటువంటి సందర్భాల్లో విపరీత రాజయోగ ఫలితాలు జాతకుడు అనుభవించడు. గురు మహాదశలో కావచ్చు, శుక్ర మహాదశలో కావచ్చు. ఇక గురు శుక్రులు ఇద్దరూ కలిసి కొన్ని రాశుల్లో ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్గా చూడాలి. ఒకటి, గురు శుక్రులు ఇద్దరూ కలిసి మీనంలో కనుక ఉన్నట్టయితే అది శుక్రుడికి ఉచ్చక్షేత్రము, గురువుకి స్వక్షేత్రము. ఇది మంచి ఫలితాలని ఇచ్చేటువంటి కలయిక చూడాలి. ఎంత మంచి ఫలితాలు ఇచ్చినా అందులో ఎంతో కొంత ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని ముందుకెళ్ళి ఆ ఫలితాలను అందుకుంటాడు. అదేవిధంగా కన్యలో ఉన్నారు ఇద్దరు. ఇది శుక్రుడికి నీచ స్థానము, గురువు కూడా కంఫర్టబుల్గా ఉండడం బుధుడి ఇంట్లో. కాబట్టి ఎంత రాజయోగం ఉన్నా కానీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు ప్రతికూలతను ఎదుర్కోవాలి. అలాగే కర్కాటకంలో కనుక ఉన్నట్టయితే ఇద్దరు, ఇది గురువుకి ఉచ్చక్షేత్రము, చంద్రుడి ఇల్లు, అందులో శుక్రుడు గురువుతో కలిసి ఉన్నాడు. అంటే విలాసవంతమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. కొంత దుబారా ఖర్చులు కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటి గ్రహదశను చూస్తున్నట్టయితే, ముఖ్యంగా శుక్ర మహాదశ. అలాగే గురు శుక్రులు ఇద్దరు కలిసి మకరంలో కనుక్కున్నట్టయితే ఇది గురువుకు నీచ, శని ఇల్లు, ఇందులో గురు శుక్రులు ఇద్దరు ఉన్నారు. చాలా మటుకు నియంత్రణతో జీవితాన్ని గడపవలసినటువంటి సమయం అని గుర్తించాలి, ముఖ్యంగా శుక్ర మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. ఎందుకంటే ఖర్చు పెట్టే నేచర్, అంటే దుబారా ఖర్చులు చేసేటువంటి స్వభావం, వీటి నుంచి కొంత దూరంగా ఉండి ఆర్థిక నియంత్రణ, పర్సనల్ లైఫ్లో కూడా తన యొక్క కోరికల్ని కావచ్చు తీర్చుకోవడంలో నేల విడిచి సాము చేయకుండా ఉండడం, ఇటువంటి ఒక బిహేవియర్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గురు శుక్రులు పరస్పరం ఏ స్థానాల్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మనం కనుక చూసినట్టయితే ఫలితాలు ఇద్దరు కనుక కలిసి ఉన్నట్టయితే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ లగ్నం ఏది అనేది మనం కన్సిడర్ చేయట్లేదు, ఇద్దరు కలిసి ఉంటే ఎలా ఉంటుంది. సాధారణంగా మంచి ఫలితాలనే ఇస్తారు. అందులోనూ ఇద్దరు కలిసి లగ్నం నుంచి కేంద్రంలో కోణంలో ఉంటే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ కలయిక. తెలివితేటలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు, ధనాదాయం అనేది పెరుగుతుంది, స్థిరమైనటువంటి సంపాదన ఉంటుంది. అయితే కొంతవరకు దుబారా ఖర్చుల వల్ల, అనుకోని ఖర్చుల వల్ల కొన్ని నష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కలయికగా చూడొచ్చు గురు శుక్రుల కలయిక. లగ్నంలో ఉన్న, లగ్నం నుంచి కేంద్ర కోణాల్లో ఉన్నా కానీ, కేంద్రాల్లో కంటే కూడా కోణాల్లో ఉంటే ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ కలయిక. ఇక గురు శుక్రులు ఎప్పుడు కలిసినా కానీ గురువు కానీ శుక్రుడికి కానీ కేంద్రాధిపత్యం లేకుండా ఉండడం అనేది మంచిది. కేంద్రాధిపత్యం వచ్చినట్టయితే కొంత దోషం అనేది ఉంటుంది. ఎందుకంటే శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం అంత మంచిది కాదు, కోణాధిపత్యం మంచిది. ఈ అంశాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఇక గురువు నుంచి శుక్రుడు 2nd హౌస్లో ఉంటే అప్పుడు శుక్రుడు నుంచి గురువు 12వ ఇంట్లో ఉంటాడు. ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది చూసినట్టయితే, ముందు గురువు నుంచి చూసినట్టయితే శుక్రుడు 2nd హౌస్లో ఉన్నాడు కాబట్టి ధనాదాయం పెరగడము, కొంత సేవింగ్స్ పెరగడము, కుటుంబంలో సుఖ సంతోషాలు, ఇటువంటి వాతావరణం అనేది ఉంటుంది. అదేవిధంగా శుక్రుడి నుంచి గురువు 12th హౌస్లో ఉంటాడు కాబట్టి విదేశీ వ్యాపారాల నుంచి కావచ్చు, విదేశంలో ఉద్యోగం చేయడం వల్ల కావచ్చు కొంత ధనాదాయం పెరగడము, ఇటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంత దుబారా ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఇక గురువు నుంచి శుక్రుడు 3rd హౌస్లో కనుక్కున్నట్టయితే అప్పుడు శుక్రుడి నుంచి గురువు 11th హౌస్లో ఉంటాడు. ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, శుక్ర మహాదశ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, గురు మహాదశలో ఎలా ఉంటుంది, ఈ వ్యత్యాసాన్ని ఎప్పుడు గమనించాలి. గురువు నుంచి శుక్రుడు 3rd హౌస్లో ఉన్నప్పుడు కొంతవరకు హయ్యర్ ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి,
అలాగే బిజినెస్లో కొంత రాణించడము, ఇలాంటి శుభ ఫలితాలు ఉంటాయి శుక్ర మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. ఇక గురువు శుక్రుడి నుంచి 11th హౌస్లో ఉంటాడు కాబట్టి చాలా శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్, ముఖ్యంగా గురు మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. ఆదాయం పెరగడము, వ్యాపార వృద్ధి, సోషల్ స్టేటస్ పెరగడము, ఇలాంటి మంచి ఫలితాన్ని అందుకుంటారు. ఇక గురువు నుంచి శుక్రుడు 4th హౌస్లో ఉంటే, శుక్రుడి నుంచి గురువు 10th హౌస్లో ఉంటాడు. గురు మహాదశ నడుస్తుందో శుక్ర మహాదశ నడుస్తుందో అని చూసుకోవాలి. గురువుని శుక్రుడు 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే గృహ వాతావరణంలో సౌఖ్యం ఉంటుంది, ఇంట్లో శుభకార్యాలు జరగడము, అలాగే స్టూడెంట్స్కి అనుకూలించేటువంటి సమయము, ఇటువంటి ఫలితాలను మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గురు మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే గురువు శుక్రుడి నుంచి 10th హౌస్లో ఉంటాడు కాబట్టి కెరియర్లో మంచి అభివృద్ధి, ఛాలెంజెస్ని ఫేస్ చేసి తనని తాను ప్రూవ్ చేసుకుని కెరియర్లో ఎదగడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేంద్ర సంబంధము, కోణ సంబంధము గురు శుక్రులకి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఇక గురువు నుంచి శుక్రుడు 5th హౌస్లో ఉన్నప్పుడు శుక్రుడి నుంచి గురువు 9th హౌస్లో ఉంటాడు. 5-9 రిలేషన్, ఇది చాలా మంచిది. శుక్ర మహాదశ నడుస్తూ ఉంటే గురువు నుంచి 5th హౌస్లో ఉన్నాడు కాబట్టి సంతాన అభివృద్ధి, సంతానం కలగడము, మ్యారేజ్ అయిన వారికి, అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా రాణించడము, ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. గురు మహాదశ కనుక చూసినట్టయితే శుక్రుడి నుంచి 9th హౌస్లో ఉంటాడు కాబట్టి కొంతవరకు ఆధ్యాత్మిక జీవనాన్ని గలపడము, రిలీజియస్ పర్సన్గా ఉండడము, గురువుల్ని సేవించడము, తీర్థయాత్రలు చేయడము, ఈ విధమైనటువంటి మంచి ఫలితాలని అందుకుంటాడు జాతకుడు. ఇక గురువు నుంచి శుక్రుడు 6th హౌస్లో ఉన్నట్టయితే శుక్రుడి నుంచి గురువు 8th హౌస్లో ఉంటాడు. ఇది చాలా ప్రతికూలమైనటువంటి ప్లేస్మెంట్. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే భోగాలకి, విలాసాలకి ప్రతీకైనటువంటి గ్రహము, గురువు నుంచి 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అప్పు చేసైనా సరే జలసాలు చేయాలనుకోవడము, జీవితంలో ఒక స్థిరత్వం లేకపోవడము. 6th హౌస్ అనేది సర్వీస్ని సూచించే హౌస్, అంటే జాబ్లో తృప్తి లేకపోవడము, తరచూ జాబ్స్ మారుతూ ఉండడము, ఇటువంటి వాటి నుంచి ఎక్కువగా సమస్యల్ని ఎదుర్కొంటారు. ముఖ్యంగా శుక్ర మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే వారికి ఉద్యోగం ఏది కూడా కలిసి రాకపోవడము, ఉద్యోగం ద్వారా సేవింగ్స్ ఏమీ లేకుండా స్థిరాస్తి మీద ఆధారపడి బతకడము, ఇలాంటి రిజల్ట్స్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే గురు మహాదశం కనుక చూసినట్టయితే, ఎందుకంటే గురువు అప్పుడు శుక్రుడి నుంచి 8th హౌస్లో ఉంటాడు కాబట్టి కొంతవరకు ఆధ్యాత్మిక సాధన, జ్యోతిష్యం నేర్చుకోవడము, ఇలాంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అయినా కానీ ఏదో ఒక అనారోగ్య సమస్య, దానికి డబ్బు ఖర్చు అవడము, ఇటువంటి ఫలితాలను కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక గురు శుక్రుడు పరస్పరం 7th హౌస్లో ఉంటాయి, అంటే ఆపోజిట్ హౌసెస్లో కనుక్కున్నట్టయితే సాధారణంగా శుభకార్యాలు జరుగుతాయి. గురు మహాదశలో కానీ శుక్ర మహాదశలో కానీ మ్యారేజ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, ధనాదాయం బాగుంటుంది, స్టేబుల్గా ఉంటుంది, విదేశీ ప్రయాణాలకి అనుకూలమైనటువంటి సమయము, అన్ని రకాలు కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయినా కానీ ఎంతో కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. ఉదాహరణకి ఎంత డబ్బు సంపాదించినా అనుకున్న ఖర్చులు రావడము, భార్యాభర్తల మధ్య అడపదడప ఏదో ఒక విషయంలో కొంత ఆర్గ్యుమెంట్స్ రావడము, ఇటువంటి వాతావరణం అనేది ఉంటుంది. పదవిలో ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంత పదవిలో ఛాలెంజెస్ రావడము, తన పదవిని కాపాడుకోవడానికి శ్రమ చేయాల్సి రావడము, ఇటువంటి ఫలితాలని ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇక గురువు నుంచి 8th హౌస్లో శుక్రుడు కనుక ఉన్నట్టయితే ఇందాక చెప్పుకున్నట్టుగా అప్పుడు శుక్రుడి నుంచి గురువు 6th హౌస్లో ఉంటాడు. ఇది ప్రతికూలమైనటువంటి ప్లేస్మెంట్. డబ్బు ఖర్చులు, దుబారా ఖర్చులు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడము, ఇటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ఇక గురువు నుంచి శుక్రుడు 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు శుక్రుడి నుంచి గురువు 5th హౌస్లో ఉంటాడు. ఇది చాలా మంచి ప్లేస్మెంట్. శుక్ర మహాదశలో కావచ్చు, గురు మహాదశలో ఫినాన్షియల్గా బాగుంటుంది, ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది, సంతాన అభివృద్ధి ఉంటుంది, సంతానం పురోగతిలో ఉంటారు. ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వారి యొక్క జీవితంలో స్థిరత్వం విషయంలో అన్ని రకాలుగా చాలా మంచి ప్లేస్మెంట్గానే చూడాలి. ఇక గురువు నుంచి శుక్రుడు 10th హౌస్లో ఉన్నప్పుడు శుక్రుడి నుంచి గురువు 4th హౌస్లో ఉంటాడు. శుక్ర మహాదశ ఎలా ఉంటుంది అంటే కొంతవరకు
కీర్తి ప్రతిష్టలు రావడము, తను చేసే వృత్తి వ్యాపారాల ద్వారా గుర్తింపు రావడము, నలుగురిలో ఒక హోదా అనేది పెరగడము, ఇటువంటి మంచి ఫలితాలను ఎదురు చూడొచ్చు. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే శుక్రుడి నుంచి 4th హౌస్లో ఉంటాడు కాబట్టి గృహ వాతావరణం అనేది బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అలాగే ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మంచి వాతావరణం, ఇటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గురువు నుంచి శుక్రుడు 11th హౌస్లో ఉన్నప్పుడు శుక్రుడి నుంచి గురువు 3rd హౌస్లో ఉంటాడు. ఇది కూడా మంచి ప్లేస్మెంట్ కానీ చూడొచ్చు. ఎక్కువగా శుభ ఫలితాలను ఇచ్చేది శుక్ర మహాదశ, ఎందుకంటే గురువు నుంచి 11th హౌస్లో శుక్రుడు ఉంటాడు కాబట్టి. వ్యాపార అభివృద్ధి, అనుకున్న కోరికలను తీరడము, ముఖ్యంగా కళారంగంలో ఉన్న వారికి గుర్తింపు రావడము, ప్రోత్సాహవంతంగా ఉండడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురువు విషయానికి వస్తే శుక్రుడి నుంచి 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి విదేశీ వ్యాపారాలు, షార్ట్ జర్నీస్ ద్వారా మంచి ఆర్థికపరమైన ఉన్నతి, వ్యాపార అభివృద్ధి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక గురువు నుంచి శుక్రుడు 12th హౌస్లో ఉన్నప్పుడు శుక్రుడి నుంచి గురువు 2nd హౌస్లో ఉంటాడు. ఇది కొంతవరకు దుబారా ఖర్చులను చేయించడము, ఎందుకంటే శుక్రుడు దుస్థానంలో ఉండడం అనేది ఎక్కువ ప్రాబ్లం గురువు దుస్థానంలో ఉండడం కంటే. అందులోనూ 12th హౌస్లో గురువు ఉన్నప్పుడు, శుక్రుడు ఉన్నప్పుడు గురువు నుంచి దుబారా ఖర్చులు, అడిక్షన్స్, ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య అపార్థాలు, ఇటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. గురువు యొక్క స్థితి చూసినట్టయితే గురువు 2nd హౌస్లో ఉంటాడు కాబట్టి శుక్రుడి నుంచి కొంతవరకు ధనాదాయం పెరగడము, గురు మహాదశలో ఆర్థికంగా కొంత స్థిరత్వం రావడము, ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని గ్రహాల సంబంధం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి సంబంధం. అందులో ఒకటి గురు శుక్రుల సంబంధం. ఎంత శుభ ఫలితాలను ఇచ్చినా గుర్తుపెట్టుకోవాల్సింది, గురు శుక్రుల సంబంధం ఉన్నప్పుడు గురు మహాదశలో కావచ్చు, శుక్ర మహాదశలో కావచ్చు, అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతాయి. కొంత అసంతృప్తిని, ఆవేదనని కలిగించేటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ గ్రహాల యొక్క సంబంధం కనుక బాగాలేకపోతే, ముఖ్యంగా 6-8 రిలేషన్ కనుక్కున్నట్టయితే ఎక్కువగా మనసుకి కష్టం కలిగించే సంఘటనలు, అవమానాలు, ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శుక్ర మహాదశలో గురువు కూడా ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఇస్తాడు. ఈ విధంగా ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ సంబంధాన్ని కూడా అనలైజ్ చేసేటప్పుడు చార్ట్ని దశాభుక్తులు, ముఖ్యంగా గురు మహాదశ కావచ్చు, శుక్ర మహాదశ కానీ రన్ అవుతూ ఉన్నట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.